బీసీ రిజర్వేషన్లు, కొత్త పంచాయతీరాజ్ చట్టం, కోర్టుల ముందు వాదనలు, ఎన్నికల నిర్వహణ ఇలా ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం తప్పులు చేసిందా? మున్ముందు తప్పులు చేయబోతోందా? న్యాయ మార్గాల అన్వేషణలో ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం తప్పు మీద తప్పును చేసేలా చేస్తోందా? 42% బీసీ రిజర్వేషన్లు చట్టపరంగా సాధించి ప్రభుత్వం తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకుంటోందా? లేదంటే బీసీలు క్షమించలేని తప్పును చేస్తోందా? రాజకీయ లబ్ధి లేనిది పార్టీలు ఏ పని చేయవు అనేది అసలు సిసలు నిజం. అధికారంలోకి వచ్చేందుకు బీసీ రిజర్వేషన్లను ఓ అస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ఆ తర్వాత అసలు కథ కాస్త మొదలైంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని రద్దు చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం 2025ను అసెంబ్లీలో ఆమోదించుకుంది. ఇప్పుడు పాత చట్టం మనుగడలో లేదు. కొత్త చట్టానికి ఇంకా రాజముద్ర పడలేదు. గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్దకు చేరడంతో పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు తయారైంది. ఇంతలోనే పాత సర్పంచులు వేసిన కేసులపై హైకోర్టు తీర్పిస్తూ 90 రోజుల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ముగించాలని ఆదేశాలిచ్చింది. దీంతో సర్కార్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైందని పొలిటీషియన్స్ చర్చించుకుంటున్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి రాష్ట్రం పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసి స్థానిక పాలన కొనసాగించాలి. వాస్తవానికి ఆర్టికల్ 243D సబ్ క్లాస్ 6 ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఎస్సీ/ఎస్టీ అంశం రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం ఉండాలని, మహిళా రిజర్వేషన్లు పాటించాలి అనేది రాజ్యాంగం చెప్పే మాట. బీసీ రిజర్వేషన్ల శాతం అనేది వారి జనాభా, స్థానిక సంస్థల పదవుల్లో వారి ప్రాతినిధ్యం, వెనకబాటు ఆధారంగా నిర్ణయించాల్సి ఉంటుంది. అన్ని రకాల రిజర్వేషన్ పాలసీలు రూపొందించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పజెప్పాల్సి ఉంటుంది. కొత్త చట్టం చేసిన రేవంత్ సర్కార్ ఆర్టికల్ 243 ఉపయోగించి తన పరిధిలోనే రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42% కేటాయిస్తే సరిపోయేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే పంచాయతీరాజ్ చట్టాన్ని గవర్నర్ నేరుగా ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపాలనే న్యాయ సలహా తప్పు అనేది కొద్దిమంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు పెంచడంతో న్యాయపరంగా అభ్యంతరాలు ఉండవనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. రాజకీయ ప్రాతినిధ్యం సరిగా లేని బీసీ వర్గాలకు జనాభా పరంగా కాకుండా వారి రాజకీయ వెనకబాటు ఆధారంగా రిజర్వేషన్లు పెంచడం అంటే సుప్రీంకోర్టు చెప్పిన ట్రిపుల్ టెస్ట్ పాస్ అయినట్లే అని బీసీ సంఘాల వాదన. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేయడంతో దాటిన 50% సీలింగ్ నిబంధన పంచాయతీ చట్టానికి 42% బీసీ రిజర్వేషన్లకు కూడా ఆటోమేటిక్గా వర్తిస్తుందనేది బలహీన వర్గాల వాదన. బీహార్లో రిజర్వేషన్ల చట్టం కొట్టివేశాక వచ్చిన తెలంగాణ బిల్లులో సుప్రీంకోర్టు పెట్టిన కండిషన్స్ అన్ని రేవంత్ సర్కార్ ఫుల్ఫిల్ చేసిందని, న్యాయస్థానాల ముందు నిలదీస్తుందని బీసీలు చెప్పే మాట. లేటెస్ట్ జడ్జిమెంట్స్ ప్రకారం పెంచిన రిజర్వేషన్లు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు అనేది కొందరి వాదన. రాష్ట్ర పరిధిలోనే ముగియాల్సిన బీసీ బిల్లు చట్టబద్ధత ప్రస్తుతానికి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. తమిళనాడు బిల్లుల సందర్భంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం బిల్లులు ఎక్కువ కాలం పెండింగ్ పెట్టరాదు అనేది సర్వోన్నత న్యాయస్థానం రూలింగ్. ఈ లెక్కను చూస్తే రాష్ట్రపతి సైతం నిర్ణయం తీసుకోవడంలో న్యాయ సంశయం ఏర్పడితే సుప్రీంకోర్టును ఆర్టికల్ 143 ప్రకారం న్యాయ సలహా రూపంలో అడగొచ్చు. బిల్లుల ఆమోదంలో పాకెట్ వీటో పెట్టుకుంటే కుదరదని కేంద్ర రాష్ట్ర పరిధుల్లోని రాజ్యాంగాధిపతులకు సైతం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువు దాటితే ఆమోదముద్ర లభించినట్లుగానే భావించి బిల్లును చట్టబద్ధం చేసేలా గెజెట్ ఇస్తే సరిపోతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజాగా తెలంగాణ విషయంలో కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లు కాల పరిమితి ముగిసే వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. గవర్నర్ నుంచి రాష్ట్రపతికి చేరిన పంచాయతీరాజ్ బిల్లు జూలై తొలివారం పూర్తయ్యే వరకు ఓపిక పట్టాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్యలోనే సుప్రీంకోర్టు గడప తొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ఫీలర్లు వస్తున్నాయి. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును గుర్తు చేస్తూ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లుపై ఎటూ తేల్చలేదని తెలియజెప్పుతూ గెజిట్ కోసం ప్రయత్నించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆఫ్ ద రికార్డ్ టాక్ వినబడుతోంది. పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్రపతికి ఇచ్చిన గడువు పూర్తయ్యే వరకు వెయిట్ చేయకుండా సర్కార్ ముందుకు వెళితే మరో తప్పు చేసినట్లు అవుతుంది అనేది లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. జరగాల్సిన ఆలస్యం జరిగిందని, చేయకూడని పొరపాట్లు చేశారని, ఇప్పుడు మళ్లీ తప్పు మీద తప్పు చేయకుండా 10 రోజులు ఓపిక పడితే కేంద్రం అసలు రూపం బయటకు వస్తుందనేది కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది అభిప్రాయం. రాష్ట్రపతి నిర్ణయం అంటే కేబినెట్ నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది. మోడీ కేబినెట్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో గడువు వరకు రేవంత్ సర్కార్ వెయిట్ చేస్తే సరిపోతుందనేది కాంగ్రెస్ వాదుల భావన. కేసీఆర్ 2018లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం రద్దయిపోయింది. కేసీఆర్ చట్టం ప్రకారం 2 పర్యాయాలకు రిజర్వేషన్లు ఫిక్స్ అయ్యాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పాత చట్టం రద్దు సమయంలో కూడా కొత్తగా రిజర్వేషన్ల కేటాయింపు జరిగింది. ఇప్పుడు రేవంత్ చట్టం ప్రకారమైనా మళ్లీ కొత్తగా రిజర్వేషన్లు చేయాల్సి ఉంటుంది. వివిధ సందర్భాల్లో 3 ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొత్త చట్టాలు రిజర్వేషన్ల మార్పు మూలంగా ఒక గ్రామం 15 ఏళ్లుగా ఒకే వర్గానికి రిజర్వేషన్లు దక్కేలా చేస్తోంది. దీంతో రొటేషన్ కోసం పట్టుబడుతోన్న ఆయా గ్రామాల్లోని రెండో మెజార్టీ వర్గాలకు నిరాశ ఎదురవుతోంది. రిజర్వేషన్ల రొటేషన్తో నష్టపోయే వర్గాలు న్యాయస్థానాల తలుపు తట్టే అవకాశం లేకపోలేదు. 42% బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు అఖిల పక్షంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడిన మాట తప్పారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలవకుండా ఆలస్యం చేయడంతోనే ఎన్నికల డెడ్లైన్ వరకు పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా మోడీని అఖిలపక్షంతో కలిసి కేంద్రం నిర్ణయం చెప్పేలా ఒత్తిడి తేవాలని డిమాండ్లు వినబడుతున్నాయి. రాష్ట్రం దగ్గర ఉండాల్సిన రిజర్వేషన్, పంచాయతీ ఎన్నికల అంశాన్ని కేంద్రం దగ్గరకు చేరేలా చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సెంట్రల్ నిర్ణయం చెప్పేలా పొలిటికల్ ఒత్తిడి తేవాలనేది బీసీ వాదుల డిమాండ్. రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లు గడువు ముగిసేలోగా పార్లమెంట్ సమావేశాలకు ముందు పాజిటివ్ నిర్ణయం వచ్చేలా వ్యూహం అనుసరించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్దే అని అన్ని పార్టీలోని బీసీలు నినదిస్తున్నారు. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో, అడ్మినిస్ట్రేషన్ పాలసీ రూపొందించడంలో, న్యాయస్థానాల ముందు వాదనలు వినిపించే విషయంలో రేవంత్ సర్కార్ మున్ముందు తప్పులు చేయకుండా బీసీ రిజర్వేషన్లు సాధించి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్స్ అన్ని పార్టీల నుంచి, సంఘాల నుంచి వస్తున్నాయి. పార్టీ బేస్ రిజర్వేషన్లు అనేవి ప్రాక్టికల్గా ఎన్నికల ఫీల్డ్లో పనికిరావు అనేవి అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యాలే. ఒక పార్టీ బీసీ అభ్యర్థిని బరిలో నిలిపితే మరో పార్టీ గెలిచేందుకు బీసీ అభ్యర్థిని నిలపాల్సిన అవసరం లేదు. అలాగే పార్టీలు బీసీ అభ్యర్థులను నిలిపినా ఇండిపెండెంట్ల రూపంలో ఓసీలు, నాన్ బీసీలు నిలిస్తే గెలుపోవటములు ఎలా ఉంటాయో తెలియని వారు ఎవరూ లేరు. చట్టబద్ధంగా రిజర్వేషన్లు లేకుండా పార్టీ బేస్ రిజర్వేషన్లు ఇస్తే కంటి తుడుపు చర్యతో పాటు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందనేది పొలిటికల్ ఒపీనియన్.